ఊళ్ళో బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 6 మంది ఆడపిల్లలు. 6 3 సార్లు కవలలుగా ఇద్దరిద్దరుగా పుడతారు. వాళ్ళు చాలా మంచిగా ముద్దుగా బాగుంటారు. చిన్న చిన్నగా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 17 సంవత్సరాల వరకు పెరుగుతూ మంచిగా హాయిగా అమ్మ నాన్నతో హాయిగా పెద్దగవుతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. పెద్దమ్మాయిని గురించి అమ్మాయి ఎలాంటి భర్త కావాలి అని అడిగితే ఆమె మన్మధుని మించిన అందగాడు కావాలి. రెండో అమ్మాయి నాకు మంచి బలశాలి అయిన భర్త కావాలి. మూడో అమ్మాయిని అడుగుతారు నాకు మంచి జ్ఞానవంతుడైన పండితుడు కావాలి. 4వ అమ్మాయిని అడుగుతారు నాకు మంచి కీర్తి ప్రతిష్టలు విస్తరించిన భర్త కావాలి. 4వ అమ్మాయి. 6వ అమ్మాయి అడుగుతుంది నాకు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి పేరు వైష్ణవి. నాకు మంచి విశుద్ధ భక్తుడైన కృష్ణ భక్తుడు కావాలి అని అడుగుతాడు. అట్లాగే తండ్రి అందరినీ వెతుకుతాడు. బలవంతుని, జ్ఞానవంతుని, బుద్ధిమంతుని, ఎవరికి తగినట్టుగా వాళ్ళని వెతికి మంచిగా పెళ్లి చేసి పంపిస్తాడు. చిన్న అమ్మాయికి మటుకు బీదవాడు దొరుకుతాడు. భక్తుడే కానీ బీదవాడు, డబ్బులుగా. అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు. తండ్రి అనుకుంటాడు భక్తులు పెద్ద అమ్మాయిలు అందరూ మంచిగా స్థిరపడ్డారు, చిన్న అమ్మాయి ఒక్కతే బీదవాళ్ళని చేసుకుంది, ఎలా ఉంటుందో ఏమో అని బాధపడుతూ ఉంటారు. తండ్రి చిన్నమ్మాయి గురించే బాధపడ్డారు. మిగతా వాళ్ళందరూ బాగా వెల్ సెటిల్డ్ అనుకున్నాడు. కానీ ఏమైతుందో చూడండి. బాధపడుతుంది. అయితే చిన్నమ్మాయి ఏం చేస్తుంది, నాన్న కొంచెం డబ్బులు ఇవ్వండి, నేను బృందావనికి వెళ్ళిపోతాను అని రమ్మని కొంచెం డబ్బులు అడుగుకొని ఇద్దరు కలిసి బృందావనికి వెళ్ళిపోతారు. ఈ అక్క మిగతా వాళ్ళందరూ వేరే వేరే ఊళ్ళలో ఉంటారు. ఒకరోజు పెద్దమ్మాయి భర్త మంచి బలవంతుడు కావాలని కోరుకుంటాడు. మన్మధుడు కావాలని కోరుకుంటాడు. మన్మధుడై మంచిగా అందంగా ఉంటాడు. ఆమెను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇబ్బంది పెడతాడు. రెండో అమ్మాయి మహాబలశాలి భర్త కావాలని కోరుకుంటాడు. బాగా బలవంతుడు వస్తాడు, మంచిగా ఉంటాడు. కొన్ని రోజులకి ఏదో ఒక జబ్బు వస్తుంది. జబ్బు వచ్చి బక్క చిక్కిపోతాడు. ధనశాలి కావాలనుకున్నామే. ఎప్పుడు డబ్బు సంపాదనలోనే ఉంటుంది. భార్య పిల్లలకి వ్యసనాలకి ఎప్పుడు డబ్బు సంపాదన ఉంటుంది. వీళ్ళని పట్టించుకోడు. వాళ్ళకి వాళ్ళు ఆ రకంగా ఉంటారు. ఇంకొక అమ్మాయి 4వ అమ్మాయి కీర్తి ప్రతిష్టలు రావాలని ఎప్పుడు ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. నాకు మంచి కీర్తి పేరు రావాలని వాళ్ళతోనే ఉంటాడు. కానీ భార్య పిల్లలతో సరిగ్గా ఉంటాడు. అహంకారం పెరుగుతుంది. కోపము. ఇలా 5 రకాలుగా అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు తండ్రి దగ్గరికి వచ్చేసి బాధపడతారు. తండ్రికి చెప్పుకుంటారు వాళ్ళ కష్టాలని. తండ్రికి ఇల్లు గడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి వచ్చి ఇదంతా వాళ్ళు తండ్రికి చెప్పుకుంటారు. వాడు ఇలా చేస్తున్నాడు, కీర్తి ప్రతిష్టలని, డబ్బు సంపాదన, బలవంతుడని చేసుకుంటే అతను బక్క చిక్కిపోయాడు. ధనవంతుడని చేసుకుంటే, అందగాడని చేసుకుంటే వేరే అమ్మాయిని తీసుకొచ్చాడు. ఇలా ఏడుస్తూ 5 అమ్మాయిలు తండ్రి దగ్గరికి వచ్చి ఫోన్ పెట్టుకుంటారు. సరే, తండ్రి బాధపడతాడు. ఒకరోజు అదే ఊర్లో భాగవత శ్రవణం జరుగుతుంది. అందరు రావాలి అని అంటే సరే వీళ్ళు ఒకసారి అక్కడికి పిల్లల్ని కూడా అక్కడికి తీసుకుపోదామని బ్రాహ్మణుడు తన పిల్లల్ని తీసుకుని వెళ్తాడు. అక్కడికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు.
వచ్చి భాగవత శ్రవణం చేసుకుంటారు. ఆయన భార్య కూడా వస్తారు. రాజుగారు వారికి సన్మానం చేస్తున్నారు. వాళ్ళని చూసేసరికి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. ఇతని అబ్బాయి ఎక్కడ చూసినట్టుంది అతడు అతడే చిన్న అల్లుడు. ఆ చిన్నమ్మాయి కూడా అక్కడే ఉంటుంది. ఒక కృష్ణ విగ్రహాన్ని తీసుకొస్తారు. దానికి అభిషేకం చేస్తారు, పూలు కట్టారు, అన్నీ చేస్తారు. రాజుగారు వచ్చి వారికి సన్మానం చేస్తారు. ఆ చిన్నమ్మాయిని తండ్రిని గుర్తుపట్టాడు. నాన్న పోయి భక్తుడి దగ్గరికి, నాన్న నేను ఇలా ఉన్నాను, ఏంటమ్మా ఇలా ఎంత ఉన్నారు, నేను ఒక గురువుని ఆశ్రయించాను బృందావనంలో. గురువు ద్వారా నేను భాగవత శ్రవణం చేసి ఇవన్నీ ఊరికి తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. నేను హాయిగా ఆనందంగా ఉన్నాను. సో చూడండి, మనం ఎప్పుడైనా ఈ కథ యొక్క నీతి ఏంటో తెలుసా? బాగా డబ్బు ఉన్నవాడు కావాలి, మంచి సెలబ్రిటీ కావాలి, మంచి పాపులర్ ఫిగర్ కావాలి, మంచి పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు కావాలి, ఇవన్నీ కోరుకుంటాం. కానీ కృష్ణుడు నిన్న చెప్పినటువంటి కథలాగానే కృష్ణ భక్తులతో మనం ఎప్పుడైతే ఉంటామో ఆఖరికి నిజంగా మనం జీవితంలో పూర్తి సంతృప్తిని పొందగలం. ఎందుకంటే మనం భగవంతుడి సేవ ద్వారానే ఆ సంతృప్తి అనేది లభిస్తుంది. సో కృష్ణ భక్తులైనటువంటి వారి యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల మన జీవితం కూడా బాగుంటుంది. సో ఆ భక్తుడు డబ్బు లేదు అది ఇదని కాదు, ఆయన దగ్గర కృష్ణుడు ఉన్నాడు. సో అది నిజమైనటువంటి సంపద. సో అది లేకుండా ఎన్ని ఉన్నా కానీ అవి లేనట్టే, అర్థమైందా? డబ్బు ఉన్న, కీర్తి ప్రతిష్టలు ఉన్న ఒకరోజు అన్నీ కూడా కరిగిపోతాయి. బలం ఉన్న ఒకరోజు అన్నీ కూడా పోతాయి. కానీ కృష్ణుడు మనతో పాటు శాశ్వతంగా ఉంటాడు. అందుకే శాశ్వతమైనటువంటి సాంగత్యం మనం కలిగి ఉండాలి. దాన్నే సత్సాంగత్యం అంటారు. ఏమంటారు? సత్సాంగత్యం. సో ఎప్పటికి కూడా నశించిపోయినటువంటిది. సత్ అంటే శాశ్వతమైనటువంటిది. సో అందుకే సత్సాంగత్యం అంటే శాశ్వతమైనటువంటి సాంగత్యాన్ని కోరుకోవాలి. అది కృష్ణుడి ద్వారానే మనకి లభిస్తుంది. అర్థం చేసుకున్నారుగా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.